తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు అనితకు పగలే చుక్కలు కనిపిస్తున్నాయట. రాజకీయ నాయకులను సాధారణంగా ప్రత్యర్థులు చికాకులు పుట్టిస్తూ ఉంటారు. కానీ ఈ టీడీపీ నేతకు సొంత పార్టీ నేతలు, మిత్రపక్షం నేతలే చుక్కలు చూపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే అయిన అనితపై టీడీపీ, జనసేన నేతలకు అంత కోపం ఎందుకు? ఆమెకు టికెట్ ఇస్తే తామే ఓడిస్తామని సొంత పార్టీ నేతలే ఎందుకు హెచ్చరిస్తున్నారు? మరి టీడీపీ నాయకత్వం స్థానిక నేతల మాట వింటుందా, పెడచెవిన పెడుతుందా? వాచ్ ఇట్. ఇంట్లో ఈగల మూత, బయట పల్లకీల మూతల అన్నట్లు తయారైంది టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పరిస్థితి. పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలనని గొప్పగా చెప్పుకుని తిరుగుతున్న అనిత పరిస్థితి సొంత నియోజకవర్గం పైకారావుపేటలో మాత్రం రోజు రోజుకు దిగజారుతోంది. సొంత పార్టీలోనే కాదు, మిత్రపక్షమైన జనసేన నుంచి కూడా ఆమె పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. పైకారావుపేటలో అనిత నిర్వహించే ఏ కార్యక్రమానికి కూడా ఆమెను వ్యతిరేకిస్తున్న టీడీపీ, జనసేన శ్రేణులు హాజరు కావడం లేదు. ఆమెను వ్యతిరేకిస్తున్న వారంతా వేరువేరుగా మీడియా సమావేశాలు పెట్టి అనితకు పైకారావుపేట సీటు ఇవ్వొద్దంటూ టీడీపీ అధిష్టానానికి స్పష్టీకరిస్తున్నారు. అనితకు సీటు ఇస్తే ఓడించి తీరుతామని చంద్రబాబును బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. ఇటీవల జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పైకారావుపేట పర్యటన సందర్భంగా ఈ విషయాన్ని ఆయన సమక్షంలోనే కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అనితకు సీటు ఇవ్వొద్దని జనసేన నేతలు కూడా టీడీపీ అధిష్టానాన్ని హెచ్చరించారు. 2014 ఎన్నికల్లో అనిత పైకారావుపేట నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. నాటి ఎన్నికల్లో అసలు ఎక్కడా పోటీ చేయని జనసేన అనితకు మద్దతిచ్చింది. అప్పుడు తమ మద్దతుతో గెలిచి తిరిగి తమపైనే తప్పుడు కేసులు బనాయించిందని అనితపై మండిపడుతున్నారు. టీడీపీ అధికారంలో ఉందని జనసేన నేతల్ని నానా ఇబ్బందులు పెట్టిందని విమర్శిస్తున్నారు. అసలు ఈసారి టీడీపీకి కాకుండా తమకే పైకారావుపేట సీటు కేటాయించాలని ఆ పార్టీ నియోజకవర్గ నేతలు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ నాయకులు కూడా అనిత వద్దు, టీడీపీ ముద్దు అంటూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. పైకారావుపేటలో టీడీపీ భ్రష్టుపట్టిపోవడానికి కారణం అనితేనని నిందిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి కోవూరు నియోజకవర్గానికి వెళ్లి పోటీ చేసి ఓడిన అనిత ఈసారి కూడా వేరే ఏదైనా సీటు చూసుకోవాలని సూచిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పైకారావుపేటలోని 4 మండలాల్లో 4 ఏజెంట్లను పెట్టుకుని దండిగా వసూళ్లకు పాల్పడిందని ఆరోపిస్తున్నారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్లకు సైతం డబ్బులు వసూలు చేశారని తమలోని ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. సొంత పార్టీ నేతల నుంచే కోట్లాది రూపాయలు అప్పుగా తీసుకుని ఇవ్వకుండా మోసం చేసిన చరిత్ర ఆమెదని కామెంట్స్ చేస్తున్నారు. టీడీపీ నేతల్ని, పార్టీని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించిన అనితకు పైకారావుపేట సీటు ఇస్తే తమ దారి తాము చూసుకుని అనితను ఓడిస్తామని శపథాలు చేస్తున్నారు. పార్టీలో తాముండాలో, అనితకే సీటిస్తారో తేల్చుకోవాలి అని చంద్రబాబుకు అక్కడి నేతలు స్పష్టం చేస్తున్నారు.